మన భారతదేశంలో 17-18% ఉన్నటువంటి ఎస్సీలకు యేసు ప్రభు తన ప్రేమ చూపించి తన గుండెలకు హత్తుకొని వారిని ఆదరించాడు. వాళ్ళు గుళ్ళోనికి రానివ్వకపోతే వీళ్ళు ఇంట్లోనికి రానిచ్చారు. వాళ్ళు మీరు బ్రతకడానికే అర్హత లేదురా అంటే వీళ్ళు చదువు చెప్పారు, అవసరతలు తీర్చారు, ప్రేమ చూపించారు. ఇంత ప్రేమ వీరిలో నుంచి రావడానికి కారణం ఆ ప్రేమామయుడిని యేసయ్య అని చెప్పి చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు. ఈ కుట్ర ఏంటంటే ఈ యేసుప్రభుని నమ్ముకోవడానికి వీలు లేదు, ఎలాగైనా వాళ్ళని యేసుప్రభుని నమ్మకుండా చేయాలి అని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు, రాయితీలు వర్తించవు అనే ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు ఆ విషయం. స్ట్రాంగ్గా చెప్తున్నాను, రాజ్యాంగం పట్టుకొని చెప్తున్నాను. యేసు ప్రభు నమ్మినందుకు వాళ్ళకున్నటువంటి హోదాలు తీసేయండి, రాయితీలు తీసేయండి, రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. మరి మన దేశంలో ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి రిజర్వేషన్లు అలాగే ఉన్నాయిగా, మరి వీళ్ళకెందుకు తీశారు? క్రైస్తవ్యంలో కులం ఉండకూడదు కదండి. మరి ప్రభు నమ్మినోడికి మళ్ళీ ఎస్సీ రాయితీలు ఎందుకు అంటాడు ఒకడు. మరి ప్రభు నమ్మిన వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ఇస్తున్నాడు? మరి బీసీసీ ఇస్తున్నాడు కదా. కులం లేదని చెప్పినటువంటి మూర్ఖుడా, మరి బీసీసీ ఎందుకు ఇచ్చావు? తప్పే కదా. బీసీసీ ఇవ్వద్దు, అలాగే కొనసాగని, ఎస్సీలుగానే కొనసాగని. ఎందుకంటే వాళ్ళు ప్రభువు నమ్మినా సరే వాళ్ళ మీద వివక్ష అలాగే ఉంది. ప్రభు నమ్మారని పేరుకొచ్చారు కానీ వాళ్ళని అందరూ కలుపుకుంటున్నారా? అందరూ పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారా వాళ్ళతోనే? యేసుప్రభు నమ్మిన వాళ్ళు కూడా ఇంకా ఈ జాడ్యం అనేది ఉంది. ఇంకా చెప్పి చెప్పి నోరు బొంగురుపోవాలి తప్ప మారరు కొంతమంది. ఇదంతా యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర. అది ఇక్కడ మ్యాటర్ కులం సంబంధించింది అది కాదు. వాళ్ళు ఎవరిని నమ్మినా ఓకే, కానీ యేసును మాత్రం నమ్మద్దు. బుద్ధుడిని నమ్మినా పర్వాలేదు, ఏమండి, సిక్కులైపోయినా పర్వాలేదు, రవిదాసీయ సమాజంలో అది నమ్మినా పర్వాలేదు. అదంతా హిందువులో ఒక భాగమేనండి. ఈ ఒక్క యేసు మాత్రం మాకు చెందినవాడు కాదంటాడు. సిగ్గు, శరము, లజ్జ ఏమైనా ఉన్నాయా? అసలు దేవుడు ఉన్నాడో లేడో అన్నటువంటి నాస్తికవాదాన్ని ఇండైరెక్ట్గా ప్రబలింపజేసిన బుద్ధుడిని నీ అవతారంలో కలుపుకోగలుగుతున్నావు, కానీ ప్రజాపతి దేవేభ్యానం ఆత్మానం యజ్ఞం కృత్వా స్వాహ అని నీ వేదము చెప్పినటువంటి ప్రజాపతిని దూరం పెట్టావు. బుద్ధుడి కంటే యేసు మనవాడు అనడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి వేదములలో, ఉపనిషత్తులలో. బుద్ధుడు ఒక నాస్తికవాదాన్ని ప్రబలింపజేశాడు. ఈ కులం అంటరాని తనం అంతెందుకు, అందరూ సమానం, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. మొత్తం త్రిపీఠకాలన్నీ కలిపి చెబుతుంది అందరూ సమానంగా ఉండండి, ఒకరినొకరు హింసించుకోవద్దు, న్యాయంగా నడుచుకోండి, బుద్ధితో నడుచుకోండి, ధర్మంగా నడవండి. మొత్తం చెప్పింది ఇదే బుద్ధిజం. బుద్ధుణ్ణి, నాస్తికవాదాన్ని, ఒక ఆగ్నేయవాదాన్ని ప్రచారం చేసిన బుద్ధున్నైనా అవతారంలో కలిపేసుకున్నవే. యేసు నీకేం అన్యాయం చేశాడు స్వామి? వేదములు, ఉపనిషత్తులు యేసురు గురించి 100 వచనాలు ఉన్నాయి. ఆయన ఎందుకు దూరం పెట్టావు? భయం, వీడికి భయము. ఈ మధ్య ఎక్కువ భయపడుతున్నారు వాళ్ళు.